ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. ఇంటి నుంచి చేయగల ఇమేజ్ అబ్జర్వేషన్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే ఇమేజ్ అబ్జర్వేషన్ చేస్తూ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రిమోట్ రోల్ ఫ్రెండ్స్, ఓకేనా. డిగ్రీ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ అవుట్ చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీకు ఇమేజ్ని అబ్జర్వేషన్ చేస్తూ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలి, దీన్ని ఏం వర్క్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చా, మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా ఫ్రెండ్స్, ఓకే. ఈ వీడియోని లాస్ట్ అవుట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మీకు హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గాయ్స్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి అయితే మన వీడియో రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మెంబర్స్ అయితే మన వీడియో చూసి అప్లై చేస్తున్నారు, కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు, కొంతమంది అయితే రెస్పాన్స్ కూడా లేదు. ఎందుకు రెస్పాన్స్ రాలేదు కూడా వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. దానిపైన నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది, మన ఛానల్లో అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కార్డ్స్లో తీస్తాను, ఆ వీడియో చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది గాయ్స్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. దీన్ని ఏం వర్క్ చేయాలి, దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. మరింత ఆలస్యం, లెట్ us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీలాన్స్ టెస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని ఇవ్వడం జరిగింది. దీని గురించి నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బెనిఫిట్స్ ఆఫ్ దిస్ రోల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ గైస్, ఓకేనా. అంటే మీరు ఇంటి నుంచి మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాట్కస్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకే. దీనిలో మీకు ఏ జనరేట్ చేసిన ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేస్తే డిస్క్రిప్షన్ అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్లో ఏముంది క్లియర్గా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ అండ్ యాక్యురేట్గా డిస్క్రిప్షన్ అయితే రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అయితే 200 క్యారెక్టర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సైంటిఫిక్ యాక్యురసీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇమేజ్ని అబ్జర్వేషన్ చేసి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ రోల్లో ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. బ్యాచిలర్స్, అలాగే మాస్టర్స్, అలాగే పిహెచ్డి డిగ్రీ సైంటిఫిక్ రిలేటివ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. గుడ్ ఇంగ్లీష్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. రిలయబుల్ ఇంటర్నెట్ ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, కానీ రిలవెంట్ డిగ్రీ ఉంటే మాత్రమే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు బెనిఫిట్స్ ఆఫ్ దిస్ రోల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమోట్ అలాగే ఫ్లెక్సిబుల్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంటి నుంచి మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్ కట్గా చూపిస్తా ఫ్రెండ్స్. దీనిలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఈమెయిల్ ద్వారా మీకు కాంటాక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ మొత్తం మీకు ఈమెయిల్ అయితే వాళ్ళు మీకు సెండ్ చేస్తారు ఫ్రెండ్స్. అప్లై చేసిన వెంటనే మీకు కాల్ అవుతారు రాదు ఫ్రెండ్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే కాంటాక్ట్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు దీన్ని డెస్క్టాప్లో కానీ అలాగే ల్యాప్టాప్లో కానీ అప్లై చేయండి. ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. వన్స్ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. మీరు అయితే ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. క్రియేట్ యువర్ లాగిన్ యాక్సెస్ కనిపిస్తుంది కదా, మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఎంటర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ పేరు డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్, మీ లొకేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు అడ్రస్ కనిపిస్తుంది, అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైతే ఎడ్యుకేషన్ కనిపిస్తుందో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేయండి. వన్స్ మీరు ఫిలప్ చేసిన తర్వాత అడిషనల్ డేటా కనిపిస్తుంది, ఇవన్నీ ఫిలప్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అదర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, లేదు మీ ఇష్టం లింక్డ్ఇన్, ట్విట్టర్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి గాయ్స్. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి రావడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి ఇక్కడ ఏదైతే మీకు చెక్ మార్క్ కనిపిస్తుందో దానిని సెలెక్ట్ చేయండి గాయస్. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ అయితే 4GB ర్యామ్, అలాగే MS Office 2060 మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఉంది. విండోస్ 10 అలాగే విండోస్ OS అయితే 10, 14 ఎలా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటే మాత్రమే మీకు అయితే ఈ వర్క్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవడం జరుగుతుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో కూడా క్లియర్గా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.